ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పిన మాట నేటి వేగవంతమైన జీవనశైలిలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దే గొప్ప భారతీయ సంస్కృతి సంపదే యోగా. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను ఆచరిస్తూ ఆరోగ్యకరమైన జీవనాన్ని గడుపుతున్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన బహుమతిగా యోగా గుర్తింపు పొందింది. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరుగుతున్న యోగా ఏర్పాట్లను మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. రైట్ పవన్, భారత సంస్కృతికి ప్రతీకగా నిలిచినటువంటి యోగా భారత్నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారత్కి గొప్ప పేరుతో పాటు భారత్ని విభిన్నంగా ఉంచుతుంది. అట్లాగే దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానంగా ప్రస్తుతం యోగా ఉంది. అయితే యోగాని అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన జరుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లను చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేపు కోల్కతాలోని రెడ్ రోడ్లో ప్రధాని మోదీ స్వయంగా ఈ యోగా దినోత్సవంలో పాల్గొనున్నాడు. అట్లాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 24 అవర్స్ ఛాలెంజ్లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదైతే అంటే ఈ యోగా దినోత్సవం ఏదైతే ఉందో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించి 100 ప్రధాన కేంద్రాల్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు 24 అవర్స్ ఛాలెంజ్లో భాగంగా దాదాపుగా 45 మంది విదేశీ ప్రతినిధులు, అట్లాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అట్లాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అయితే రేపు అధికారికంగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే అసలు ఈ జూన్ 21వ తేదీన ఎట్లా వచ్చింది ఇదంతా చరిత్రను చూస్తే కనుక 2014 డిసెంబర్ 11వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగిన సమయంలో భారత ప్రధానిగా ఉన్నటువంటి మోదీ అక్కడ మన యోగాని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అనుసరించాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చిన సమయంలో దాదాపుగా విదేశీ ప్రతినిధులు అక్కడ హాజరైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారీ మద్దతు తెలపడంతో జూన్ 21, 2015 నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ఈసారి 12వసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చూస్తే కనుక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నటువంటి అట్లాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి అన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికీ ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పూర్తయినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ యోగాను చూస్తే కనుక దాదాపుగా అంటే ఈ జూన్ 21వ తేదీన ఎందుకు జరుపుతారని అంటే కనుక ఉత్తరార్ధగోళంలో సూర్యుడు ఎక్కువ అంటే భూమి తన చుట్టూ తాను భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో 23.5 డిగ్రీలు కొంచెం వాలుగా వంగి ఉండడం ద్వారా సూర్యునికి దగ్గరగా వెళ్ళడము, ఆ సమయంలో ఈ జూన్ 21వ తేదీన ఎక్కువ సమయం పగలు ఉండడము, అదే సమయంలో ఈ ఏదైతే ప్రకృతి సమతుల్యతను కాపాడుతూనే ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబించే విధంగా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని చెప్పి ఏదైతే భారత్ ప్రతిపాదించిన దానికి పూర్తి స్థాయి మద్దతు రావడంతో దాదాపుగా ఇప్పుడు 12వసారి ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యోగా చేయడం వల్ల శారీరకంగా దృఢంగా మారడంతో పాటు శరీరంలో అంటే అనేక మార్పులు కూడా గమనించవచ్చు. మనం ఏదైతే గుండెకి సంబంధించినటువంటి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, అట్లాగే కండరాలలో కదలిక కానీ, శరీరంలో ఫ్లెక్సిబిలిటీ కానీ, కండరాలు బలంగా మారడం కూడా చూడొచ్చు. అట్లాగే మానసికంగానైతే అలసట తగ్గడము, ఒత్తిడి తగ్గడము, ఇటువంటి వాటి అన్ని మంచి పాజిటివ్ థింగ్స్ అన్ని ఫీల్ అవ్వచ్చు అని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అట్లాగే చిన్నపిల్లలకు సంబంధించి అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో జ్ఞాపక శక్తి పెరగడము, ఒత్తిడి తగ్గడము, ఏకాగ్రత పెరగడము, ఇటువంటి విషయాలన్నీ యోగా సాధన చేయడం ద్వారా కలుగుతున్నాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఈ యోగాను ఎవరు ఆచరిస్తున్నారంటే భారతదేశం ఒకసారి యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తూ యోగాను వాళ్ళు ఆచరించే విధంగా ఎక్కువ సంఖ్యలో ఆచరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రేపు హైదరాబాద్లో జరిగే కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అట్లాగే దీంతో పాటు మొత్తం ఈ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో చూస్తే అటు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, ఆఫ్రికా నుంచి యూరోప్ వరకు అన్ని దేశాలలో కూడా భారత్ అందించినటువంటి భారత సంస్కృతి నుంచి వచ్చినటువంటి యోగా ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం ఉన్నటువంటి అన్ని దేశాల్లో మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం
జీవన విధానాన్ని మనం అవలంబించేందుకు యోగా ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యోగా అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించేందుకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అట్లాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా శారీరకంగా మానసికంగా వాటిని సాల్వ్ చేసుకునేందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా వైద్యులు అట్లాగే నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే భారత్ అందించినటువంటి ఈ యోగా ఏదైతే ఉందో ప్రపంచానికి గొప్ప సంపదగా మారిందని కూడా చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.